హెల్దీ ప్రోటీన్ దోశ కోసం కావాల్సినవి 1 కప్ రైస్, 1 కప్ మినపగుళ్ళు, హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ ఎర్రపప్పు మసూర్కి దాల్, హాఫ్ కప్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. అన్నిటిని బాగా కలిపి సోక్ చేసుకొని ఒక 4 అవర్స్ కోసం సోక్ చేసుకొని దాని తర్వాత మంచి క్లీన్గా వాష్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టుకొని ఈలోపు కావాల్సిన చట్నీల కోసం పల్లీలు వేయించుకొని బాగా అందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా అందులో కలుపుకొని వేయించుకుందాం. మిక్సీ జార్లోకి ఈ రెండింటిని కలిపి తీసేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి, కొంచెం తగినంత సాల్ట్ మిక్స్ చేసుకొని పచ్చి కొబ్బరి, ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి తీసుకొని కూడా అందులో యాడ్ చేసి కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో తిప్పేసి కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఒక పెనం బాండీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్, శనగపప్పు, ఆవాలు, పెసరపప్పు వేసి అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ చట్నీలోకి ఈ పోపు మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఈ లోపల కొంచెం మనకి పెనం హీట్ అవుతుంది కదా, అందులో కొంచెం బ్యాటర్ వేసుకొని చక్కగా దోశ తిప్పుకొని బాగా కొంచెం అంటే లిటిల్ బిట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ దోశ అనేది. అన్ని పప్పులు కలుస్తున్నాయి, మంచి ప్రోటీన్. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. మామూలు దోశ అంటే రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్గా ట్రై చేయండి అందరు ఇంట్లో, ఇది కంపల్సరీ. బాగా కాలిన తర్వాత దోశని తిప్పేసుకుందాం. మంచి హెల్దీ దోశ, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. హెల్దీ దోశ రెడీ.